అమ్మా, నీ చల్లని దయతో మా పొలం కాగితాలు తిరిగి మా చేతికొచ్చాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పొలాన్ని తాకట్టు పెట్టడం గాని అమ్మడం గాని ఇంకెప్పుడు చేయనమ్మా. నాన్నా, ఏంటిది? అమ్మా ఆనంది, మన పొలం మనకు దక్కించి మన కుటుంబ గౌరవాన్ని కాపాడావు. ఎలాగైనా ఈ పత్రాలు తిరిగి మనం దక్కించుకోవాలి అన్న నా సంకల్పం నిజమే. కానీ నా సంకల్పం వెనుక అశ్విన్ సహకారం ఎంతో ఉంది. ఆనంది, ఇప్పుడు ఈ మాటలు అవసరమా? చాలా అవసరం. జరిగింది మొత్తం మా అమ్మా నాన్నలకి తెలియాలి. నాన్న, మనం వాళ్ళకిచ్చిన డబ్బు వెనక అశ్విన్ కృషి ఎంత ఉందో మీకు తెలీదు. మన పొలం మనకి తిరిగి రావడం కోసం వాళ్ళ ఇంటి పత్రాలను తాకట్టు పెట్టేంత వరకు వెళ్ళాడు. ఆనంది, చాలింకాపు. ఉండు అశ్విన్, నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. ఆ 10 లక్షల కోసం ఎవరెవరినో అడిగి ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చాడు. బాబు అశ్విన్, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియట్లేదయ్యా. ఇంత పెద్ద మాటలు ఎందుకండి? మేమెవరికైనా రుణపడున్నావంటే అది నీకే. ఈ సమయంలో నువ్వు మాకు దేవుళ్ళ కనిపిస్తున్నావయ్యా. అయ్యో, ఏం చేస్తున్నారు మీరు? చిన్నవాణ్ణి నాకు నమస్కారం చేయడం ఏంటి? ఇది నమస్కారం కాదు బాబు. మా దైవం రూపంలో వచ్చిన నీకు దండం పెడుతున్నా. ఒక రకంగా నువ్వు వీళ్లకంటే గొప్పగా కనిపిస్తున్నావు. అయ్యో, వయసులో చిన్నవాడివైపోయావు బాబు. నిజానికి నీ కాళ్ళు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పాలి. అయ్యో, దయచేసి ఇలాంటి మాటలు అనొద్దండి. కన్నబిడ్డలే మోసం చేసి వెళ్ళిపోతున్న ఈ కాలంలో స్నేహం అనే బంధం కోసం